అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తారని తెలియజేస్తూ, అచ్చదనం సచ్చదనం మన అందరికీ అది గొప్పతనం. అచ్చదనం స్వచ్ఛదనం అందరికీ అది గొప్పతనం. జగమంత జనం పాటిస్తే గణం అది నేటి తరానికి ఆదర్శం. నేటి తరానికి ఆదర్శం, అది నేటి తరానికి ఆదర్శం. తరతరాలుగా ఉన్నారంటే చెట్లను ప్రేమగా పెంచాలి. చెట్లను ప్రేమగా పెంచాలి. సకల జీవులకు ప్రాణం ఈ చెట్ల ద్వారానే చెప్పాలి. పచ్చదనం స్వచ్ఛదనం అందరికీ అది గొప్పతనం. అందరికీ అది గొప్పతనం, అందరికీ అది గొప్పతనం. మొక్కలు నాటి చెట్లుగా పెంచి సృష్టిని మనము రక్షించాలి. సృష్టిని మనము రక్షించాలి, సృష్టిని మనము రక్షించాలి. భావితరాలకు బాటలు వేసి భవిష్యత్తు మనము అందించాలి. భవిష్యత్తు మనము అందించాలి, భవిష్యత్తు మనము అందించాలి. ముందు ఊపిరి చేయడం కోసం నేలను పచ్చగా చెయ్యాలి. పచ్చదనం స్వచ్ఛదనం మన అందరికీ అది గొప్పతనం. పచ్చదనం స్వచ్ఛదనం మన అందరికీ అది గొప్పతనం. ఒక్క క్షణం ఆక్సిజన్ ఆగితే సకల జీవులు సర్వనాశనం. సకల జీవులు సర్వనాశనం, సకల జీవులు సర్వనాశనం. మరో నిమిషము అదే జరిగితే ఎడారి అయ్యను ఈ సమాజము. ఎడారి అయ్యను ఈ సమాజము, ఎడారి అయ్యను ఈ సమాజం. అందుకే మనమంతా ఐక్యతగా గట్టిగా ముందుకు సాగాలి. పచ్చదనం స్వచ్ఛదనం మన అందరికీ అది గొప్పతనం. పచ్చదనం స్వచ్ఛదనం మన అందరికీ అది గొప్పతనం. మన అందరికీ అది గొప్పతనం. మన అందరికీ అది గొప్పతనం. మన అందరికీ అది గొప్పతనం. అది గొప్పతనం. కాబట్టి అందరూ కూడా పచ్చదనాన్ని పాటించాలంటే చెట్లను మంచిగా పెంచాలి. చెట్ల ఎంతవరకు అయితే ఉంటాయో ఆ చెట్లు ఉన్న చోటనే వర్షాలు ఎక్కువ కురుస్తాయి, మరి మనకి పంటలు మంచిగా పడతాయి, ఆక్సిజన్ మంచిగా వస్తుంది, పచ్చదనం ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటాం కాబట్టి, ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా చెట్లను పెంచి పరిశుభ్రంగా ఉండాలని మీ అందరికీ